వ్యాపారం జరిగే స్థలానికి సంబంధించింది. క్రయ అంటే క్రయ విక్రయాలు అంటారు చూడండి. మన రిజిస్ట్రేషన్ దాంట్లో క్రయ విక్రయాలు అని ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకునే వాటిల్లో. ఇవన్నీ మనం ఎక్కువగా పరిశీలించం కాబట్టి మనకు అర్థం కావు కొన్నిసార్లు. క్రయ విక్రయాలు అంటారు. అందుకే క్రయధనము. క్రయధనం అంటే కొనేటువంటిది కానీ విడిపించేటువంటిది కానీ చెల్లించే ధనం, కొనటానికి కానీ విడిపించడానికి కానీ. విమోచన క్రయధనం అని ఉంది ఇక్కడ. విమోచన అంటే విడిపించడం, కొనుక్కోవటం, సొంతం చేసుకోవటం, సొత్తుగా చేసుకోవటం. యేసు ప్రభువారు మనల్ని విడిపించి సొత్తుగా సొంతంగా చేసుకున్నాడు. అందుకే అపోస్తలుడు పౌలు అనేక సార్లు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17, 6వ అధ్యాయం 19, 20లో వంటి ఈ మాటలు. మీరు విలువ పెట్టే కొనబడినటువంటి